కేంద్రానికి చెందిన చిట్టేవాడ్ సిద్ధేశ్వర్ అనే యువకుడి ఇంట్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మధ్యాహ్నం ఎవరు లేకపోవడంలో కిచెన్లో నిత్యావసర వస్తువులు కానీ తినే భోజనాలు కానీ కరెంట్ వైర్ ఇత్యాది సామాగ్రి కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మన నియోజకవర్గ ముద్దుబిడ్డ భోస్లే మోహన్ రావు పటేల్ గారు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి నేనున్నానంటూ ఆపత్తులో ఉన్నోళ్లకు ప్రతి ఒక్కళ్ళకు అందుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి సహాయ సహకారాలు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కడేం జరిగినా షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, పిడుగుపాటుతో పాము కుట్టిన వాళ్లకు నేనుంటానంటూ ఆర్థిక సాయం చేస్తున్నారు. వారు చేసే సేవలకు మనం అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. వ్యవసాయ రైతు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం, దాంట్లో ఉన్న వ్యవసాయ సామాగ్రి దాదాపు 90,000 వరకు నష్టం, మరి సంవత్సరానికి సరిపడే రేషన్ కూడా కాలిపోవడం జరిగింది. మరి ఇట్టి సంఘటన గ్రామ యువకుడైన జరిగింది. మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడు నియోజకవర్గ ప్రజలకు ధైర్యాన్ని కల్పించే కార్యక్రమంలో ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటే నియోజకవర్గంలో మంచి లైబ్రరీ, అన్ని రకాల పుస్తకాలు ఉంచడంతో పాటు ఆ లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులకు 20 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం, మరి ట్రస్ట్లో పాము కాట అనుకోండి, పిడుగు అనుకోండి, అగ్ని అనుకోండి, వరద అనుకోండి, ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ ఎల్లప్పుడూ మా ప్రజల వెంబడి ఉంటుందని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మండల హెడ్ క్వార్టర్లో అనుకోండి, మరి క్లస్టర్ ప్రకారము 4-5 గ్రామాలకు ఒక ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసే కార్యక్రమంలో ట్రస్ట్ ఆ కార్యక్రమం చేపట్టడానికి ముందుకొస్తున్నది. కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారము, మీ అందరి తోడ్పాటు మా ట్రస్ట్కు ఉండాలని కోరుకుంటూ, మరి దీనికి మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ తెలియజేయండి ఏమనగా, ఇది ఒక సామాజిక కార్యక్రమం, ఎలాంటి పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. కాబట్టి మీరు కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.